అందరికీ నమస్కారం. మన ఎంసీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ మెదడుకి మేత వేసే సరికొత్త క్విజ్తో మీ ముందుకు వచ్చాను. మీరు ఎన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారో లాస్ట్లో కామెంట్ చేయండి. మరీ ఆలస్యం చేయకుండా ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 1, భూమి ఒక్కసారిగా తిరగడం ఆగితే ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఏమీ కాదు, ఆప్షన్ బి రాత్రి మాత్రమే ఉంటుంది, ఆప్షన్ సి సముద్రాలు ఉప్పొంగుతాయి, ఆప్షన్ డి మనుషులు కింద పడిపోతారు. ఆలోచించండి. సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. సమాధానం సముద్రాలు ఉప్పొంగుతాయి. భూమి గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అది హఠాత్తుగా ఆగితే భూమిపై ఉన్న నీరు, వాతావరణం అదే వేగంతో ముందుకు కదులుతాయి. దీనివల్ల భారీ సునామీలు, తుఫానులు వచ్చి సర్వనాశనం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, కలలో చూసింది నిజం అవుతుందా? మీ ఆప్షన్స్: ఏ అవుతుంది, బి నిజం కాదు, సి కొన్నిసార్లు అవుతుంది, డి శాస్త్రం నిరూపించలేదు. గెస్ చేయండి. సరైన సమాధానం శాస్త్రం నిరూపించలేదు. కళలు అనేవి మన మెదడులోని జ్ఞాపకాలు మరియు ఆలోచనల ప్రతిరూపాలు. కొన్నిసార్లు కాకతాళీయంగా నిజం కావచ్చు, కానీ భవిష్యత్తును కళలు చెబుతాయని విజ్ఞాన శాస్త్రం ఇప్పటివరకు ధృవీకరించలేదు. నెక్స్ట్ ప్రశ్న, తేలే రాళ్లతో ప్రసిద్ధి చెందిన స్థలం ఏది? ఆప్షన్ ఏ ద్వారక, బి రామేశ్వరం, సి వారణాసి, డి హంపి. ఆన్సర్ గెస్ చేయండి. సమాధానం రామేశ్వరం. రామాయణ కాలంలో నిర్మించిన రామసేతు రాళ్ళు నీటిపై తేలుతాయని నమ్ముతారు. రామేశ్వరంలో ఇటువంటి ప్యూమిస్ రకానికి చెందిన రాళ్ళు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశం ఏది? ఏరియా 51, బెరముడా ట్రయాంగిల్, కైలాస పర్వతం, అంటార్కిటికా. సమాధానం ఆలోచించండి. సరైన సమాధానం ఏరియా 51. అమెరికాలోని నెవాడాలో ఉన్న ఈ మిలిటరీ బేస్ గురించి ఎవరికి తెలియదు. ఇక్కడ గ్రహాంతర వాసులపై పరిశోధనలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. నెక్స్ట్ ప్రశ్న, శుక్రకణం జీవితం మహిళ శరీరంలో ఎంతకాలం ఉంటుంది? ఆప్షన్ ఏ గంట, బి 1 రోజు, సి 3 నుంచి 5 రోజులు, డి 10 రోజులు. మీ సమాధానం దయచేసి కామెంట్ చేయండి. సమాధానం 3 నుంచి 5 రోజులు. అనుకూలమైన పరిస్థితులు ఉంటే శుక్రకణాలు మహిళా గర్భాశయంలో 5 రోజుల వరకు జీవించి ఉండగలవు. నెక్స్ట్ ప్రశ్న, శుక్రకణాలపై ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ వాటి కౌంట్ పెరుగుతుంది, బి కౌంట్ తగ్గవచ్చు, సి ఎలాంటి మార్పు ఉండదు, డి వెంటనే ఆగిపోతుంది. సమాధానం గెస్ చేయండి. అధిక మానసిక ఒత్తిడి వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సరు తగ్గవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఏ గ్రహం మీద వజ్రాల వర్షం కురుస్తుంది? ఆప్షన్ ఏ భూమి, బి మంగళ గ్రహం, సి శని, డి అంగారక. దయచేసి సమాధానం తెలుసుంటే కామెంట్ చేయండి. సరైన సమాధానం శని. ఈ గ్రహాల వాతావరణంలో మీథేన్ వాయువు ఎక్కువగా ఉంటుంది. అక్కడ మెరుపులు వచ్చినప్పుడు మీథేన్ గ్రాఫైట్గా మారి వాతావరణ పీడనం వల్ల వజ్రాలుగా మారి కిందకు పడతాయి. నెక్స్ట్ ప్రశ్న, పురుషుల శరీరంలో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? రాత్రి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సమాధానం ఆలోచించండి. ఆన్సర్ వచ్చేసి ఉదయం. సహజంగానే పురుషులలో ఉదయం పూట టెస్టోస్టిరాన్ స్థాయిలు గరిష్టంగా ఉంటాయి.
నెక్స్ట్ ప్రశ్న, ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు ఎన్ని శుక్ర కణాలు తయారవుతాయి? 1,00,000, 10 లక్షలు, కోట్లలో, వేలలో? సమాధానం ఆలోచించండి. ఆన్సర్ వచ్చేసి కోట్లలో. ఒక ఆరోగ్యమైన వంతుడి పురుషుడు ప్రతి సెకనుకు సుమారు 1500 అంటే రోజుకు దాదాపు 10 నుంచి 20 కోట్ల శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాడు. నెక్స్ట్ ప్రశ్న 10th వన్. మనిషి గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆప్షన్ ఏ 10,000, 50,000, 1,00,000, 5 లక్షలు. సమాధానం 1,00,000. సగటున నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకునే గుండె రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. నెక్స్ట్ ప్రశ్న, మనిషి చనిపోయిన ఏ అవయవం కొద్దిసేపు పనిచేస్తుంది? గుండె, మెదడు, కళ్ళు, చర్మం? సమాధానం మీరు ఊహించండి. ఆన్సర్ మెదడు. గుండె ఆగిపోయిన తర్వాత కూడా మెదడు సుమారు 7 నుంచి 10 నిమిషాల పాటు స్పృహలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నెక్స్ట్ ప్రశ్న, మన మెదడు రోజుకు ఎన్ని ఆలోచనలు చేస్తుంది? 1000, 10,000, 60,000 ప్లస్ 1,00,000? సమాధానం 60,000 ప్లస్. ఒక సగటు మనిషి మెదడు రోజుకు 60,000 నుంచి 80,000 ఆలోచనలు ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు నిజమా అబద్ధమా? ఈ ప్రశ్నలు చూద్దాం. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తేనె ఎప్పటికీ పాడవదు, ఇది నిజమా? ఆప్షన్ ఏ నిజం, ఆప్షన్ బి అబద్ధం. మీరు ఊహించండి, తెలుసుంటే ముందుగానే కామెంట్ చేయండి. సమాధానం నిజం. తేనెలో తేమ ఎక్కువగా ఉంటుంది మరియు అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది, అందుకే ఇందులో బ్యాక్టీరియా పెరగదు. ఈజిప్ట్ పిరమిడ్లలో దొరికిన 3,000 ఏళ్ల నాటి తేనె కూడా ఇప్పటికీ తినదగినదిగా ఉంది. నెక్స్ట్, అరటిపండు రేడియేషన్ విడుదల చేస్తుంది, ఇది నిజమా అబద్ధమా? చాలామంది అనుకుంటారు అరటిపండు ఏంటి, రేడియేషన్ రావడం ఏంటి, ఇదేం ప్రశ్న అనుకుంటారు. చూడండి, ఆలోచించండి, నిజమా అబద్ధమా? అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. ఇందులో సహజంగానే పొటాషియం 40 అనే రేడియో ధార్మిక ఐసోటోప్ ఉంటుంది, కాబట్టి ఇది స్వల్పంగా రేడియేషన్ విడుదల చేస్తుంది, కానీ ఇది ప్రాణాపాయం కాదు. సమాధానం వచ్చేసి నిజం. నెక్స్ట్ 15th క్వశ్చన్, చైనా గ్రేట్ వాల్ చంద్రుడి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఆప్షన్ ఏ నిజం, ఆప్షన్ బి అబద్ధం. ఇది ఒక అపోహ మాత్రమే. సమాధానం వచ్చేసి అబద్ధం అండి. అంతరిక్షం లేదా చంద్రుడి నుంచి మనిషి నిర్మించిన కట్టడాలు ఏవి కంటితో స్పష్టంగా కనిపించవు. నెక్స్ట్ 16th వన్. తేనె 3,000 సంవత్సరాల తర్వాత కూడా తినవచ్చు, ఏ నిజం, బి అబద్ధం? ఆల్రెడీ మాట్లాడుకున్న ప్రశ్న. నిజమండి. పైన చెప్పినట్లుగా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల అది 1000 ఏళ్ళైనా పాడవదు. నెక్స్ట్ 17th వన్. ఒక నత్త 3 సంవత్సరాల నిద్రపోగలదు, ఏ నిజం, బి అబద్ధం? సమాధానం వచ్చేసి నిజమండి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అంటే విపరీతమైన ఎండ లేదా చలి ఉన్నప్పుడు నత్తలు తనను తాను రక్షించుకోవడానికి 3 ఏళ్ల వరకు నిద్రలోకి వెళ్తాయి. దీనిని ఎస్టివేషన్ అంటారు.